హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే శ్రీ వ్యాస్. గైస్, ఇవాళ నేను మై ఫేవరెట్ ఫుడ్ చేయబోతున్నాను. సో ఇవాళ నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను. నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. మా మదర్ చాలా బాగా చేస్తారు. సో ఇవాళ మా మదర్ చెప్తుంటే నేను చేయబోతున్నాను. సో డెఫినెట్ గా అందరూ వాచ్ ఇట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడాను. థ్యాంక్ యూ గైస్. హాయ్ అయ్యా నమస్కారం. హాయ్ గైస్, ఇవాళ స్టార్ట్ చేయబోతున్నాను ఫిష్ కర్రీ. సో ఓకే, సో ఇప్పుడు మనము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చెప్పురా. ఇవన్నీ ఏంటి అనేది నువ్వు చెప్పాలంగా చెప్పు. ధనియాలు, జీలకర్ర, ఓకే, మెంతులు, ఓకే, మిరియాలు, కరివేపాకు అన్ని వేసి వేయించుకోవాలి. మొత్తం అన్ని ఒకటేసారి వేసేయాలా? దూరగా వేయించాలి. ఓకే ఓకే, అన్ని ఒకేసారి. ఓకే, కొని దూరగా వేయించి దూరగా వేయించాలి. చల్లారినాక మిక్సీకి వేసుకునేది వల్ల. ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలా? ఓకే. ఫిష్ మాత్రం ఎలా చేస్తావబ్బా నువ్వు అనేసి అయితే ఉంది నాకు ఎప్పటి నుంచో. అందుకే ఈరోజు ఫిక్స్ చేసుకున్నా. ఫిష్ మాత్రం ఎలా చేస్తావబ్బా నువ్వు అనేసి అయితే ఉంది నాకు ఎప్పటి నుంచో. అందుకే ఈరోజు ఫిక్స్ చేసుకున్నా. ఇలా మిక్సీకి ఇట్లా మొత్తం జస్ట్ అలా పొడి పొడిగా చేసుకోవాలి కొద్దిగా. వేసుకొని ఓకే, మరి మసాలా వేసుకోవాలి. తీసుకోవడం మసాలా తీసుకురా, ఒక ప్లేట్ తీసుకురా. కమ్మైస్, మసాలా, కొత్తిమీర వేసాలా, టమోటాలు, ఎర్రగడ్డలు, ఆనియన్స్, ఎర్రగడ్డలు, ధనియాల పొడి, కొబ్బరి, ఒట్టి కొబ్బరి, తర్వాత పసుపు అంతా వేసాలమ్మా. పసుపు, కారం, ఉప్పు కూడా ఇంతేనా? పసుపు, కారం, ఉప్పు 3 వేసేసుకున్నాం. ఇది లాస్ట్ లోనా? ఇప్పుడేనా? కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఓకే, దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలా? ఓకే, కొన్ని వాటర్ తీసుకోవాలా? సో ఇదంతా మిక్సీ పెట్టేసుకొని మొత్తం అంతా మసాలా అంతా తెచ్చుకోవాలన్నమాట అంతా. సో ఇప్పుడు మనం దీంట్లోకి అది మిక్సీ చేసాం కదా, ధనియాలు అంతా కూడా మిక్సీ చేసాం కదా, దీంట్లోకి వేసేసాయి. ఇప్పుడు దీంట్లోకి వేసేయాలా? కాదమ్మా, ఇది చింతపండు పులుసే కదా, ఇది మామిడికాయ కూడా వేస్తారా దీంట్లోకి? అక్కడ వేసారు, నెల్లూరు సైడ్ వేసారు. నేను మనకల్లా వేయరాదు. అవునా? ఉత్త చింతపండు బాగుంటుంది అంటావు? బాగుంటది. ఓ సూపర్ సూపర్. అది స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకేనా గ్యాస్, ఈరోజు ఫిష్ చేసుకుంటున్నాం. బాగా బాగా రావాలనుకుంటున్నా. బేసిక్ ఇప్పుడు మనము తిరువాత వేసుకోవడానికి మొత్తం అన్ని రెడీ పెట్టుకోవాలి. తిరువాత గింజలు అన్ని కూడా, ఒట్టి మిరపకాయలు, ఇవన్నీ, కొత్తిమీర, కరివేపాకు వేసేనా అంతా? ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా నాకు తేడా కొట్టేస్తుంది. లేడు సరిపోతుంది ఆయన. మీరు చైతన్య సినిమాకి పోయింటే నాకు చైతన్యది, దాంట్లో చేపల కూర చేయలేదా? చేసినారు, మనం చూసాం తప్ప. ఇలా చేయాలన్నమాట. దీంట్లోకి మనం ఆయిల్ పోసుకున్నాము, ఒట్టిమిరపకాయలు అన్ని వేసుకున్నాం కదా. ఇట్లాంటివన్నీ వేసుకున్నాక చెప్పింది చేయాలంటే ఎక్స్ట్రా చెప్తావు. చేపల కూర నాకంటే మేధావుగా ఏదో ట్రై చేసా గైస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పులుసు వేస్తున్నాం కదా, ఫ్రై కూడా చేద్దామా? ఫ్రై కూడా తినాలనిపిస్తుంది. దీనికేం కుదరలే నీకే.
ఇట్లా అంటావని చెప్పి తీసి పెట్టినాను. అవునా? అన్ని పెట్టు అన్నీ సూపర్ సూపర్ సూపర్. మొత్తం ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క నీట్ గా వేసి ఉమ్. ఒక 15 నిమిషాలు మూత తీకోకుండా ఒక 15 నిమిషాలు పెట్టాలి. మూత తీకోకుండానా? ఓకే మా నేను కలుపుతా ఉండమా బాగా నీట్ గా నాకు. ఏంది కలుపుతావురా? ఎట్లా చేస్తావు? ఏంది కలుపుతావు నువ్వు ఈడ? మా చికెన్ ఎన్నిసార్లు వెళ్ళామా నేను? చికెన్ కాదు ఇది చేపలు. ఇంకా చికెన్ మాత్రం పొద్దుగుంటూ కలుపుకుంటుంటారు అనుకుంటున్నావు. ఇంకా తెలుస్తుంది. ముందే చెప్పాలి కదా. సూపర్ ఉంది అసలు. స్మెల్ వెళ్ళేటుంది అసలు. ఓకే బాగా ఉడుకుతుంది. అట్లా